ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో 6 గ్యారెంటీల తర్వాత కంకణం పెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు మొత్తం 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఏదైతే చెప్పిందో దాన్ని అన్న మాట ప్రకారం మొత్తం మాట నిలబెట్టుకోవడం జరిగింది. రైతులు దానికి చాలా సంతోషంగా ఉన్నారు. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన గుర్తించడం జరిగింది. తర్వాత వివిధ కారణాల వల్ల కొన్ని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖాతాలు రిటర్న్ అయితే మనకు గిరివేసరికి 22,000 ఖాతాలు రిటర్న్ అయితే తిరిగి క్లియర్ చేసిన ఖాతాలు 8,000, మొత్తం 44 కోట్ల రుణాలు వారికి కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. కాకపోతే కొన్ని చోట్ల ఏం జరిగిందంటే కొన్ని సొసైటీలలో అక్కడ ఉన్న సెక్రటరీల తప్పిదం వల్ల, అక్కడ ఉన్న చైర్మన్ల తప్పిదం వల్ల, వారి నిర్లక్ష్యం వలన ఎంతోమంది రైతులు రుణమాఫీకి దూరం ఉండవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు రైతు రుణమాఫీ కాలేదు. గత 2017 సంవత్సరంలో రెన్యువల్ చేయడం జరిగింది. 2018లో మటుకు రెన్యువల్ చేయడం జరగలేదు. మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మొదలు ఇచ్చిన హామీల మేరకు 2018 ఎలక్షన్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది, రుణమాఫీ చేస్తాం. మండలాల కలిపి సుమారు 160 కోట్ల రూపాయలు కేవలం ఒక నారాయణఖేడ్ నియోజకవర్గానికే రుణమాఫీ కావడం జరిగింది. ఇంకా కొంతమంది రైతులకి 2 లక్షల పైన ఉన్నారో వాళ్ళకు కూడా మళ్ళీ మేము ప్రభుత్వం యథావిధిగా రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కాకపోతే కొంతమంది రైతులు అక్కడక్కడ వచ్చేసి మాకు రాలేదు సార్ రుణమాఫీ అంటే వారందరికీ చెప్తా ఉన్నారు. మా ఏడీ అగ్రికల్చర్ గారు ఇక్కడే ఉన్నారు. వారి ద్వారా అందరి వ్యవసాయ అధికారులకు, మండల వ్యవసాయ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించడం జరిగింది. వారు దరఖాస్తు చేసుకొని మరొకసారి వారి సమస్యలు ఏమైనా ఉంటే బ్యాంకుల ఫాల్ట్స్ ఉన్నా కానీ, లేక ఐడెంటిటీ ఫాల్ట్స్ ఉన్నా కానీ, ఇంకా ఇతరత్ర ఏ కారణాల చేతనైనా అర్హులైన రైతులకు రుణమాఫీ జరగకపోతే ఖచ్చితంగా వారికి కూడా రుణమాఫీ ఇప్పించే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి చెప్తాము. మీరు 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సోనియా గాంధీ గారు, ప్రియతమ సోనియా గాంధీ గారు మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు 17,000 కోట్ల నగదు మిగులు బడ్జెట్తో మాకు రాష్ట్రం అప్పచెప్పిపోతే మీరందరూ ఏం చేసిండ్రు? మా ప్రభుత్వం వచ్చేసరికి 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు. దానికి మిత్తే 46,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టడం జరిగింది. తర్వాత అయినా కూడా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారెంటీ స్కీమ్లు ఉన్నాయో దాంట్లో మ్యాక్సిమం 60%, 70% వరకు కూడా మేము కంప్లీట్గా హామీలు అమలు చేయడం జరిగింది. ప్రజలందరూ సంతోషంగా ఉంటాం. మిగిలిన హామీలను కూడా మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి అట్లాంటి వారికి ఆ రోజు నుండి కట్ ఆఫ్ డేట్ తీసుకోవడం జరిగింది. 2018 సంవత్సరం నుండి మొన్నటి వరకు, అంటే డిసెంబర్ 9, 2023 వరకు ఎవరైతే అర్హత ఉన్నదో ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రెట్రోస్పెక్టివ్గా మాకు చిత్తశుద్ధి ఉన్నది. ఎందుకంటే కేవలం మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పిన, ఏదైతే వరంగల్ సభలో చెప్పిన రుణమాఫీ చేస్తామని ఆ రోజు, తర్వాత 2023లో 2 దశల్లో చేసిన. మొదటి దశలో 6,763 కోట్లు, రెండవ దశలో 4,818.24 కోట్లు చేయడం జరిగింది. మొత్తము మిగిలిపోయిన ఖాతాలు కూడా మళ్ళీ 20 లక్షల ఖాతాలు ఉన్నాయి. 8,579 కోట్లు ఇంకా చాలా అవసరం ఉండే కానీ వాళ్ళు చేయలేదు, చేతులు దులిపేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కేవలం 40% మంది రైతులకే రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. దానికి ఛాలెంజ్ స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది. ఇంకా మా రుణమాఫీ ఏదైతే ఉందో ఇంకా పూర్తి కాలేదు. ఇంకా 2 లక్షల పైన ఉన్న రైతులకు ఇంకా రుణమాఫీ చేయమంది. పత్రికా సోదరులు చాలామంది పత్రికల్లో చదవడం జరిగింది. ఈ ఏవైతే బ్యాంకర్స్ ఉన్నారో కరెక్ట్గా కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. దళారుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు, బ్యాంకర్సే ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ బ్యాంకులలో దళారీ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఈ దళారీ వ్యవస్థ అనేది లేకుండే.
కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బ్యాంకులలో దళారీ వ్యవస్థను పెంచి పోషించిన ఈ ఘనత ఈ గత టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అదే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. కాకపోతే మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్యాంకుల పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. తర్వాత నారాయణ ఖేడ్ బ్యాంకులలో అవకతవకలు అని చెప్పేసి పత్రికలలో జరిగిన తర్వాత నేను కూడా లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గారు జరిగింది. కాబట్టి రైతులందరికీ ఇంకోసారి నేను మనవి చేసుకునేది ఏంటంటే, ఏదైనా బ్యాంకులలో మీకేమన్నా బ్యాంకర్స్ ద్వారా ఇబ్బంది వస్తే, తర్వాత బ్యాంకులలో బ్రోకర్స్ ద్వారా ఏమైనా ఇబ్బంది అయ్యి, ఎందుకంటే ఫస్ట్ క్యూలో నిలబడ్డ రైతులకు న్యాయం జరుగుతలేదు, బ్రోకర్ ద్వారా వెళ్తే తొందరగా పని అవుతుందని చెప్పేసి ఇట్లాంటి మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి రైతు సోదరులకు అందరికీ మేము కోరుకునేది ఒకటి ఏంటంటే, ఇలాంటి సమస్యలు బ్యాంకుల ద్వారా మీకు సమస్యలు ఉంటే అవన్నీ అంత లోపల రేపు 23వ తేదీ లోపల మాకు వచ్చి మా దృష్టికి తీసుకొని వస్తే అవన్నీ ఆ బ్యాంకర్స్ కంట్రోలర్స్ ముందర కూడా మేము పెట్టి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తాము. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!